హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఈరోజైతే నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈ రోజుటికి మన ఫ్యామిలీ వచ్చేసి 4,00,000 సబ్స్క్రైబర్స్ అన్నమాట. సో, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలండి. సో, సబ్స్క్రైబర్స్ అయితేనేమి, వ్యూవర్స్ అయితేనేమి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా కామెంట్ పెట్టే వాళ్ళకైతేనేమి అందరికీ థాంక్ యూ సో మచ్ అండి. సో, మీ సపోర్ట్ లేనిది నేనైతే ఇంత ముందుకు రాలేను కాబట్టి అందరికీ మరి ఒకసారి నా హృదయపూర్వక వందనాలండి. సో, ఇవాల్టి వీడియో వచ్చేసి నేను కొత్తది మిక్సర్ గ్రైండర్ తెప్పించుకున్నానండి. ఇది అమెజాన్‌లో తెప్పించుకున్నాననమాట అగారో వాళ్ళది. మామూలుగా జ్యూసర్‌ది గూడా ఒకటి తెప్పించుకున్నానండి. చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా బాగా పనిచేస్తది అనే ఉద్దేశంతో మామూలుగా మిక్సర్ గ్రైండర్ కూడా తెప్పించుకున్నాను. ఇంకా ఇక్కడ చూడండి వీటికి 2 జార్లు మాత్రమే వచ్చాయి. పైన మాత్రము ఇలాగా మామూలుగా మూతలు ప్లాస్టిక్ మూతలే ఇచ్చేశారు. కానీ హ్యాండిల్ మాత్రం చాలా బాగా ఇచ్చారండి. మామూలు మిక్సీలకైతే ప్లాస్టిక్‌వి అలాగే ఇస్తారు. వాటికి నట్టు సిస్టమ్ ఇచ్చి, మళ్ళా ఆ నట్టు ద్వారా మనకు ఇలాగ సైడ్‌కి కారటము, ఆ సుత్తి లేకుండా హ్యాపీగా హ్యాండ్స్ పట్టుకునేటివి స్టీల్‌వి ఇచ్చారండి. స్టెయిన్‌లెస్ స్టీల్‌వి ఇచ్చారనమాట. అది మాత్రం నాకు బాగా నచ్చింది. ఇక్కడ మామూలుగా మనకు బ్లేడ్ కాడ బిగిచ్చే కాడ గూడా ప్లాస్టిక్ ఉంటదండి. కానీ వీటికి స్టెయిన్‌లెస్ స్టీలే ఇచ్చారనమాట. చూసారు కదండీ! ఎంత పెద్దగా ఉంది కదా జారు. కింద కూడా మనకి మామూలుగా బ్లేడ్‌ని బిగిచ్చే కింద ఉంటాది చూడండి బుషులు, అవి గూడా చాలా బాగా స్ట్రాంగ్‌గా ఇచ్చారనమాట. ఇంకా ఆ తర్వాత వీటికి మూతండి. ఇది బిగిచ్చేసి మనము హ్యాపీగా ఎంత పనైనా చేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత చిన్న జారండి. మనం మామూలుగా మిక్సీలకి ఇచ్చేటటువంటి చిన్న జార్ కాకుండా, అటు ఇటు కాకుండా మీడియం రకంగా ఉందనమాట. చిన్న చిన్న ఫ్యామిలీస్ అయితే ఓన్లీ చిన్న జార్‌లోనే మనం ఇడ్లీకైనా పట్టుకోవచ్చు. ఇంకా చూస్తున్నానండి వీటిది మామూలుగా డెమో ఉన్నటువంటి ఒక బుక్లెట్ ఉంటది కదా! వాటిలో ఎలా వాడాలి, ఏంటి అనేది. మామూలుగా అన్ని మిక్సీలకు వాడినట్టే ఇది కూడా వాడొచ్చనమాట. 100% కాపర్ మోటార్. అలాగే మిక్సీ కూడా చూసారా? ఎంత బాగా మనకు మెయిన్‌గా ఎక్కువగా ప్లేస్ ఆక్యుపై చేయకుండా సింపుల్‌గా మనం పెట్టేసుకొని మిక్సీ ఆడించుకోవచ్చు. ఇంకా వాటికి మాత్రం 2 జార్లు ఇచ్చేసారండి. అగారో వాళ్ళది చాలా బావుంటాయండి అన్నీ. మా ఇంట్లో అయితే హ్యాండ్ బ్లెండర్ అయితేనేమి, ఫుట్ మసాజర్ అయితేనేమి, ఇంకా జ్యూసర్ జార్ అయితేనేమి ఇలాగ అన్నీ తెప్పించుకున్నాను. నాకైతే ఇప్పటి వరకు ఏది రిమార్క్ రాలేదు. ఇంకా ఇది కూడా అమెజాన్‌లోనే తెప్పించుకున్నానండి. ఇవి రేటు చెప్పడానికి గూడా లేదండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్లుంటాయన్నమాట. కాబట్టి వీటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఒక్కసారి చెక్ చేయండి. ఇంకా ఆ తర్వాత మామూలుగా నేనైతే ఈరోజు ఇడ్లీకి నానబోసుకున్నాను. సో, ఒక కప్పు మినపప్పు వాటిలో ఒక 10 మెంతులు వేసేసి ఒక 4 గంటల పాటు నానబెట్టుకొని ఈ విధంగా మిక్సీ పడుతున్నాను. అందులో కొత్త మిక్సీ కాబట్టి నేను ఇలాగ కొంచెం గంధము, కుంకుమ పెట్టేసి ఈ విధంగా స్టార్ట్ చేసేసానండి. మనము ఇడ్లీకి రుబ్బుకునేటప్పుడు కొంచెం నీళ్లు మాత్రమే పోసేసి ఈ విధంగా మనము మామూలుగా ఇంచు కొడతాం గదండీ! అలాగా ఆఫ్ చేసుకుంటూ, ఆన్ చేసుకుంటూ ఇలాగ మిక్సీ పట్టేసాను. మనము వడలు కానీ, వీటిలో అలసంద వడలు కానీ ఏవైనా కూడా గ్రైండర్‌తో పనే లేదండి. వెట్ గ్రైండర్‌తో పనే లేదు. మనం హ్యాపీగా దీనిలోనే పట్టుకొని చక్కగా కరకరలాడే వడలు చేసుకోవచ్చు. అలాగే స్మూత్‌గా మనకు నోట్లో వేసుకుంటే కరిగిపోయేటటువంటి ఇడ్లీలైతేనేమి, దోసలైతేనేమి చక్కగా ఆడించుకోవచ్చనమాట. ఇంకా ఇప్పుడు చూడండి మినపప్పును ఈ విధంగా చక్కగా మనం వెట్ గ్రైండర్‌లో రుబ్బుకున్నట్టే వీటిలో కూడా రుబ్బుకున్నాను. చూడండి. మనం చేతికి ఇలాగ అంటే అంటుకోకూడదనమాట. ఇలాగ వేస్తే వడలాగా పడాలి. అప్పుడు మనకు చక్కగా కుదురుతాయండి. అలాగే మనం నీళ్ళల్లో మనం రుబ్బుకున్నటువంటి పిండిని వేసామనుకో పైకి తేలిందనుకో పర్ఫెక్ట్ అండి. వడలు చక్కగా వచ్చినట్టే అనమాట. ఈరోజేంటంటే ఇడ్లీకి కాబట్టి ఇడ్లీకి గూడా మనము వడకి ఏ విధంగా రుబ్బుకుంటామో అలాగనే రుబ్బుకోవాలండి. ఇంకా ఇప్పుడైతే రెండో వాయిలో ఇలాగ కొంచెం అటుకులు వేసేసి, కొంచెంగా నీళ్లు వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటున్నాను. చాలా బాగా యూజ్ అవుతదండి. మనం వీటిలో పసుపు కొమ్మలు ఆడించుకోవచ్చు, ఒట్టిమిరపకాయలు ఆడించుకోవచ్చు. అంటే చిన్న చిన్న ఫ్యామిలీ వాళ్ళైతే చక్కగా ఇందులోనే ఆడించుకొని మనము జల్లి పట్టుకోవచ్చండి. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ వాయి అయిపోయింది. ఇంకా రెండో వాయి కూడా అయిపోయింది. గిన్నెలో వేసేస్తూ ఉన్నాను. ఇది 1400 వాట్స్ కాబట్టి మనము మిక్సీ పట్టేటప్పుడు కూడా మిక్సీ ఎక్కడ కదలదండి. చక్కగా మనం వీటిలో వేసేసుకొని దోసకు గాని మనం వేరే పనులు చేసుకోవచ్చు. అలాగే మనకు మిక్సీ గిన్నెలు కూడా మనకు వేడి కావట్లేదండి. ఎప్పుడైతే వేడి కాదో అప్పుడు మనం వేసుకున్నటువంటి పిండి చక్కగా ఒదుగుతాదనమాట. ఇంకా ఇప్పుడు చూడండి పిండి మినప్పిండి అంతా పట్టిన తర్వాత ఇలాగా ఇడ్లీ రవ్వ అంటే నేను 1 మినపప్పు తీసుకుంటే 3 ఇడ్లీ రవ్వ వేసేస్తానండి. కానీ ఈ గ్రైండర్‌లో మంచిగా వస్తుంది కాబట్టి 3:30 రవ్వ వేసేసాను. ఇంకా ఇప్పుడు ఇందులో వేసేసి బాగా కలుపుతూ ఉన్నాను. చూసారా? చక్కగా మనం బాగా కలుపుకోవాలండి. రవ్వ కూడా బాగా గట్టిగా పిండి వేసేసామనుకో, ఈ విధంగా మనము గట్టిగా ఉండేటట్లుగా చూసుకోవాలి.
మెయిన్ ఏంటంటే రవ్వను కూడా కడిగేటప్పుడు కొంచెం ఉప్పు వేసి రవ్వను కడిగామనుకో మల్లె పువ్వు లాంటి ఇడ్లీలు తయారవుతాయండి. రవ్వ వెంటనే మనకు తెల్లగా అవుతుందనమాట. ఇంకా ఇప్పుడు మూత పెట్టేసి ఓవెన్‌లో పెట్టేస్తాను. ఎందుకంటే మనకు కొంచెం చలి పెడుతుందండి నైటు. కాబట్టి కొంచెం వెచ్చటి ప్రదేశంలో పెట్టుకుంటే బాగా పులుస్తుందనమాట. ఇంకా ఉదయం లేవంగానే పూజ అయితే ఇలాగా చేసుకున్నానండి. ఈరోజు ఏంటంటే భీష్మ ఏకాదశి కాబట్టి ఈ విధంగా ఇలాగ పూజ చేసుకున్నాను. సింపుల్‌గా అలంకరించుకొని నాకు వచ్చినటువంటి స్తోత్రాలను చదువుకొని ఇలాగ పూజ చేసుకున్నాను. మీరెలా చేసుకున్నారు అనేది కూడా కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి. చాలామంది ఏంటక్కా మీరు ఇంట్లో మట్టి ప్రమిదలు పెట్టేసుకొని పూజ చేసుకుంటున్నారు. మీ పెద్దవాళ్ళని అడగొచ్చు కదా అని అంటూ ఉన్నారు. సో, మా పెద్దవాళ్ళు కూడా పూర్వం నుంచి ఇలాగనే పెట్టుకుంటూ ఉన్నారు కాబట్టి నేను కూడా అలాగనే కంటిన్యూ చేస్తున్నానండి. మా అమ్మ వాళ్ళైతే ఇప్పటికి కూడా మదిలేటి స్వామికండి మీకు తెలుసు కదా రంగాపురం దగ్గర ఉంటుంది చూడండి. చాలా మహిమాన్వితమైనటువంటి గుడి అనమాట. సో, మదిలేటి స్వామికి ప్రతి శనివారం వెన్న తీసి నెయ్యి చేసేసుకొని దీపారాధన చేస్తారు. ఇలాంటి ఆనవాయితీ చాలా మంది ఇళ్లల్లో ఉందండి. ఇప్పటికి కూడా ఎంతమంది ఇలాగా పాటిస్తున్నారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే ఉదయాన్నే ఫస్ట్ అయితే పాలు పెట్టేశానండి. కాఫీ కలుపుకొని తాగితే బావుంటదని చెప్పేసి అని అనుకుంటాను. కానీ కాఫీ తాగలేనండి. ఆ పని చేసుకుంటా, ఈ పని చేసుకుంటా లేట్‌గా చేసేసుకుంటాను. తర్వాత కాఫీ తాగుతాను. ఇంకా టిఫిన్ టయానికి ఈ కాఫీ తాగుంటాం కదా! అందులో ఊకే తాగమండి. ఏదో ఒక బ్రెడ్డో ఏదో ఒకటి మనము తీసుకొని తింటాం గదా! అసలు టిఫిన్ అనేది తినబుద్ధి కాదనమాట. సో, ఇంకిప్పుడైతే ఫస్ట్ పాలు పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మామూలుగా ఇడ్లీ పిండి చూసారు కదండీ! ఎంత బాగా మనకు పొంగింది కదా! ఇంకా ఆ తర్వాత మనము పచ్చి కొబ్బరి చట్నీ చేసుకుంటే బావుంటదనే ఉద్దేశంతో పచ్చి కొబ్బరి చట్నీకి అక్కడ రెడీగా పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ చూడండి అత్తయ్యకి పక్కన కాఫీ పెట్టాను. ఇంక ఇక్కడ పాలు పొంగుతాయి అనే ఉద్దేశంతో ఒక గరిటె పెట్టానండి. ఇక్కడ చూడండి నిజంగా అసలు పాలు పొంగవండి. నాకే ఆశ్చర్యం అనిపిస్తదనమాట. అదేమన్నా సైంటిఫిక్ లాజిక్కో ఏమో నాకైతే తెలీదు గానీ, ఎప్పుడైనా పాలు పెట్టినప్పుడు ఇలాగ ఒక గరిటె పెట్టేసుకోండి చక్కగా. పాలైతే ఉడికి, ఉడికి తగ్గిపోతాయే తప్ప పాలైతే పొంగవండి. మన స్టవ్ మాత్రం నీట్‌గా ఉంటుందనమాట. ఇంకా ఇప్పుడు చూడండి పైకి పాలు పొంగడానికని వచ్చేసి కిందికి వెళ్ళిపోయాయి. అంతేకాని పాలైతే పొంగవండి. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. ఇంకా ఆ తర్వాత చట్నీ చేయటానికని ఒక బాండీ పెట్టేసుకొని, వాటిలో కొంచెంగా ఆయిల్ వేసేసి, ఒక 4 పచ్చిమిర్చి వేసి, కొంచెం వేగిన తర్వాత వాటిలో జీలకర్ర, అలాగే ఒక గుప్పెడు పచ్చి కొబ్బెర, ఇంకా వాటితో పాటుగా ఒక గుప్పెడు పల్లీలు ఇలాగ వేసేసి వేయించుకోవాలండి. ఇవి మనకు బాగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఎందుకంటే అందులో పచ్చి కొబ్బరి కూడా బాగా వేగితే మనకు టేస్ట్ చాలా బావుంటుందనమాట. ఇంకా వాటితో పాటుగా కొంచెం పచ్చి కరివేపాకు, అలాగే కొంచెం తాజాగా ఉన్నటువంటి కొత్తిమీర, అలాగే కొంచెం ఒక 4 దబ్బల చింతపండు వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలాగ బాగా వేయించుకోవాలి. ఇంకా ఆ తర్వాత అది చల్లబడాలి కదా! ఇంకా ఇప్పుడు నేను కాఫీ చేసుకుంటున్నానండి. ఒక 3 స్పూన్ల చక్కెర వేసేసాను. వాటితో పాటుగా కొంచెంగా ఒక 2 స్పూన్ల బ్రూ పొడి వేసేసి, ఒక చిన్న బాటిల్‌లో వేసుకుంటున్నానండి. డాల్గోనా కాఫీని ఇంత ముందుకు చూపించాను చూడండి. విస్కర్‌తో చిలక్కొట్టి ఇలాగా చేసుకోవచ్చని. దాంతో చిలక్కొడుతుంటే ఎంతసేపటికి రావట్లేదండి. అసలు చాలా టైం పడుతుందనమాట. సరే అని చెప్పి నేను కూడా ఇందులో బ్రూ పొడి, చక్కెర పొడి వాటితో పాటుగా కొంచెంగా నీళ్లు వేసేసి ఇలాగా చిలక్కొడుతూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత అత్తయ్యకి కాఫీ టైం అయిందండి. ఇప్పుడైతే అత్తయ్యకి కాఫీ ఇచ్చేసొచ్చాను. ఇంకా బాగా చిలక్కొట్టానండి. అసలు ఒక్క నిమిషంలో రెడీ అయిపోయిందనమాట. ఇంకిప్పుడు చూడండి ఇలాగ మనము చిలక్కొట్టిన తర్వాత నురుగైతే ఇలాగనే ఉండాలండి. అప్పుడే మనకు కాఫీ టేస్ట్ బాగుంటుందనమాట. సో, ఇంకిప్పుడైతే ఆ నురగ అందులో వేసేసి బాగా మరగబెట్టుకున్నటువంటి పాలు పొయ్యాలండి. అప్పుడు చక్కగా కాఫీ సూపర్‌గా ఉంటుందనమాట. ఇంకిప్పుడు చూడండి బాగా మరుగుతున్నటువంటి పాలను తీసుకొనొచ్చి ఇక్కడ పోసేసాను. ఇంకా ఇప్పుడు ఒక్కసారి అలాగా కలయబెడితే సరిపోతది. అప్పుడు కాఫీ సూపర్‌గా ఉంటదండి. మన ఇంటికొచ్చిన వాళ్ళకి అప్పటికప్పుడు చేసివ్వచ్చు. మనము మామూలుగా చిలక్కొట్టి విసుగు పడకుండా ఇలాగ బాటిల్ ఉంటే చిన్న బాటిల్‌లో మనం వేసేసుకొని చిలక్కొడితే సరిపోతుంది. మనమేం వేడి నీళ్ళే పొయ్యాల్సిన అవసరం లేదండి. మీరు ప్లాస్టిక్ అనుకోవచ్చు. మీకు ఒకవేళ గాజువి చిన్నవి బాటిల్ ఉంటే కూడా అలాగైనా యూజ్ చేసుకోవచ్చు. గాజువైతే చక్కగా కొంచెం గోరువెచ్చని నీళ్లు పోసేసి మనం చిలక్కొట్టామనుకో ఇంకా బాగొస్తదండి. ఇంక నేను ప్లాస్టిక్ కాబట్టి చల్లనీళ్ళే పోసేసాను. ఇప్పుడైతే మనం వేయించుకునేటివన్నీ చల్లబడిపోయినాయి కాబట్టి ఒక మిక్సీ గిన్నెలో వేసేసి, వాటిలో కొంచెంగా ఉప్పు వేసేసి ఫస్ట్ ఇలాగ మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా ఆ తర్వాత మనము చట్నీ లూజ్‌గా చేసుకోవాలన్నా, గట్టిగా చేసుకోవాలన్నా దాన్ని బట్టిచ్చి ఇలాగ నీళ్లు పోసేసి,
ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. అస్సలు పేస్ట్ లాగా తయారవుతుందండి. అంత బాగా షార్ప్‌గా ఉన్నాయన్నమాట బ్లేడ్లు. చాలా చక్కగా గ్రైండ్ అవుతున్నాయి. ఇంకా ఇప్పుడైతే ఒక బౌల్‌లో వేసేసి వాటితో పాటుగా గిన్నెలో కొంచెంగా నీళ్లు తొలిపి ఇలాగ పోసేసాను. చూసారా ఎంత మెత్తగా మిక్సీ పట్టింది కదా! ఒక్కొక్కసారి కొన్ని మిక్సీ గిన్నెలో ఏంటంటే పచ్చి కొబ్బరి అలాగనే ఉంటదండి. మిక్సీ పట్టదు. అలా కాకుండా ఇలాగ మిక్సీ పట్టండి. మనము నీళ్లు వేయకుండా ఫస్ట్ పట్టాలండి. ఆ తర్వాత నీళ్లు వేసేసుకోవాలి. ఇంకిప్పుడు చూడండి చట్నీ ఎంత బావుంటదంటే నిజంగా టేస్ట్ చాలా బావుంటుంది. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు చూడండి పిండి ఎంత బాగా పొంగిందో. చూడండి. ఎప్పటికైనా కానీ దోసకి గానీ, ఇడ్లీకి గానీ పిండి బాగా పొంగితే మనం చేసుకున్నటువంటి వంటలు చాలా రుచికరంగా ఉంటాయి. చూడండి ఎంత బాగుంది కదా! ఇంకా ఇప్పుడు బాగా కలియబెట్టుకోవాలి మనము. వీటితో నేను ఈరోజు వడ చేసి చూపిస్తాను. ఇడ్లీ చేసి చూపిస్తానండి. మనము వడ చేసుకోవాలి అంటే నీళ్ళనేదే పొయ్యకుండా ఈ పిండిని మనము సెపరేట్‌గా ఒక బౌల్‌లోకి తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ పిండి వచ్చేసి కనీసం అంటే 10, 12 వడలైతే అయితాయి. ఇంకా ఆ తర్వాత మిగతా పిండిలో కొంచెంగా ఉప్పు వేసేసి, వాటితో పాటుగా నీళ్లు వేసేసి బాగా కలపాలండి. ఏ పిండైనా వడపిండైనా, ఇడ్లీ పిండైనా బాగా కలిపితే మనకు చక్కగా కుదురుతాయన్నమాట. ఇంకిప్పుడు చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి. పూర్తి లూజ్ అయినా కూడా మనకి ఇడ్లీకి పెట్టుకున్నప్పుడు సైడ్‌లకి నీళ్ళంతా పోతాయండి. అలా కాకుండా ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండేలాగా ఇలాగ చూసుకోవాలి. ఇంకా ఆ తర్వాత ప్లేట్‌లన్నింటిని నీళ్ళతో ఊకే అలాగా కడిగేసి ఈ విధంగా వేసేస్తూ ఉన్నాను. చూసారా పిండి ఎంత తెల్లగా ఉంది కదా! ఇంకా లాస్ట్ ప్లేటు మాత్రము కొంచెం తక్కువగానే వేస్తానండి. నేను యూజ్ చేసేటటువంటి ఇడ్లీ పాత్రలో మాత్రం చివరి దానిలో కొంచెం నీళ్ళొస్తాయండి. పూర్తి ఎక్కువగా రావు. కొంచెం నీళ్లు వస్తాయి కాబట్టి పిండి కాస్త తగ్గించి ఇలాగ వేసేసుకుంటాను. ఇంకా ఇప్పుడైతే మొత్తం అన్నింట్లో వేసేసాను. అలాగే మనము ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసేసి బాగా ఉడకబెట్టాలి. పొగలొచ్చేటప్పుడు మాత్రమే ఈ విధంగా మనం ఇడ్లీ ప్లేట్‌లను పెట్టేసుకోవాలి. మనం పెట్టేటప్పుడు కూడా కింద పిండి ఉన్నప్పుడు పైన రంధ్రాలు వచ్చేటట్లుగా ఇలాగ పెట్టేసుకుంటే, మనకు వీటి ఆవిరి కింద ఇడ్లీకి, కింద ఇడ్లీ ఆవిరి కింద ఇడ్లీకి తగిలేలాగా మనం పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా? ఎంత బాగా పొంగాయి కదా! చాలా చక్కగా పిండి ఈ విధంగా తయారు చేసుకున్నామనుకో, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి ఇడ్లీలు. ఎంత బాగా తెల్లగా వచ్చాయి కదా! ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు అలాగనే వదిలేసేయాలండి. అప్పుడు ఆ ఆవిరనేది మనకి ఇడ్లీలకు పట్టుకుంటుంది. ఇంకా అంత లోపల నేనేం చేస్తున్నానంటే, మనము ఇడ్లీ పిండినే వడ చేద్దాం అనే ఉద్దేశంతో పక్కకు తీసి పెట్టుకున్నాం కదా! వాటిలో ఒక 2 స్పూన్ల బియ్యపిండి, వాటితో పాటుగా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చికి బదులు ఈరోజు పండు మిర్చి ముక్కలు వేసేసాను. అలాగే కొత్తిమీర, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు ఇలాగా వేసేసాను. ఇంకా వాటితో పాటుగా కొంచెంగా ఉప్పు వేసేసి, అలాగే కొంచెంగా జీలకర్ర గూడా వేస్తే టేస్ట్ చాలా బావుంటుందండి. ఇంకా ఇప్పుడైతే ఇలాగా కలుపుతున్నాం కదా! కలిపేటప్పుడే మనకు అందాజుగా తెలిసిపోతదండి. మనము వడ వేసేస్తే లూజ్‌గా ఉంటే ఇంకా కొంచెం బియ్యపిండి ఎక్కువగా వేసేసుకోండి. నేనైతే గ్రైండర్ పట్టే విధానం చూపించాను కాబట్టి నాకైతే కరెక్ట్‌గా ఒక 2 స్పూన్ల బియ్యపిండయితే సరిపోయింది. ఇంకా ఇప్పుడు నేను కలియబెడుతున్నాను చూడండి. ఇలాగ బాగా కలియబెట్టుకోవాలనమాట. అప్పుడు మనకు వడ అనేది లోపల పొరలు పొరలుగా వస్తదండి. చూసారా? ఈ విధంగా కలుపుకోవాలి. ఇంకా ఆ తర్వాత చేతికి కొంచెం తడి చేసేసుకొని ఈ విధంగా పిండిని తీసుకునే విధానం గూడా చూపిస్తున్నాను చూడండి. ఇలాగ తీసుకోవాలనమాట. సో, ఈ విధంగా తీసేసుకొని మనం మధ్యలో రంధ్రం పెట్టేసుకొని ఇలాగ ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలాగ వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేనైతే టిప్పుకు ఒక 5, 6 అలాగా వేసేసుకుంటాను. మామూలుగా మనం మినప వడలైతే సిమ్‌లో పెట్టేసుకొని, మనం వడలన్నీ వేసిన తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకున్నా సరిపోతుంది. కానీ ఇలాంటి ఇడ్లీతో చేసినటువంటి వడలు మాత్రం మనం ఆయిల్ బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. లేకుంటే మాడిపోతాయన్నమాట. ఇంకా మినప్పిండి వడలైతే బంగారు వర్ణంలో వచ్చేలాగా కాల్చుకుంటాము. ఇంకా ఇవి మాత్రము ఈ కలర్ వచ్చేలాగానే కాల్చుకోవాలండి. అప్పుడే మనకు రుచి అన్నమాట. సో, ఇంకిప్పుడైతే వడలన్నీ చేసేస్తూ ఉన్నాను. చూసారా? మొత్తము 12, 13 అయినాయండి నేను తీసుకున్న క్వాంటిటీకి. కానీ చాలా రుచికరంగా ఉన్నాయండి. అక్కడ చూసారా మనకు పైన రవ్వ రవ్వగా కనపడుతుంది గదా! తింటే కూడా మనకు కరకరలాడే వడలండి. ఇక్కడ చూడండి సౌండ్ ఎంత బాగా వస్తుందో వడ. అయితే ఆయిల్ కొంచెం ఎక్కువగా పీల్చుకుంటాయి. కానీ ఈ విధంగా మనము కాల్చుకుంటే అంత ఏం పెద్దగా పీల్చవు. ఎందుకంటే బియ్యపిండి వేసాం కాబట్టి ఎక్కువగా ఆయిల్ పట్టుకోవన్నమాట. చక్కగా మనం తినేమేని చాలా బాగుంటాయి. అయితే కొంచెం టిష్యూ పేపర్‌లో వేసుకుంటే సరిపోతుంది. చూసారా?
ఎంత బాగా వడ పొరలు పొరలుగా లోపల చాలా బాగున్నాయండి టేస్ట్ మాత్రము. ఇంకా ఈరోజైతే సాంబార్ చేయాలా గానీ సాంబార్ చేస్తే మాత్రము సాంబార్, ఇడ్లీ, చట్నీ, వడ సూపర్ కాంబినేషన్ అండి. ఇంకా ఇడ్లీ ప్లేట్లు చూసారా? చాలా మందికి మాకు కింది ప్లేట్ మాత్రమే నీళ్ళొస్తున్నాయని డౌట్ ఉందండి. కింది ప్లేట్ లైట్‌గా నీళ్ళొస్తాయండి. మనం తీసిన తర్వాత ఫ్యాన్ ఏసేసి ఒక్క నిమిషం ఆగితే చాలండి. మొత్తము ఇడ్లీ అంతా నీటిని పీల్చేస్తుంది. ఇంకా ఇప్పుడు మనం తీసేటప్పుడు మాత్రము స్పూన్‌కి కొంచెం తడి చేసి ఇలాగా తీసేసుకుంటే సరిపోతుంది. చూసారా? వాటంతటికి అవే వస్తాయండి చక్కగా. మనమేమి ఇడ్లీ పాత్రకు నూనె, నెయ్యి అలాగా పట్టియనవసరం లేదు. జస్ట్ కడిగి ఇలాగ వేసేస్తే చాలండి. చాలా బాగా వస్తాయి. అతుక్కొని గూడా అతుక్కోదండి పిండి. ఇంకా ఎప్పుడైనా ఇడ్లీలను మనం హాట్ బాక్స్‌లో పెట్టుకున్నప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. కొంచెం బొక్కబార్లగా ఇలాగ పెట్టుకోవాలి. కొంతమందైతే తడి ఎక్కువగా ఉంటాదని అనుకున్నప్పుడు కింద టిష్యూ క్లాత్ అయినా అలాగ వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడైతే 2 ఇడ్లీలు, ఒక వడ పెట్టేస్తూ ఉన్నాను. చాలా బావుంటుందండి. మనకి ఇంటికి ఎవరికైనా చుట్టాలొచ్చారనుకో సడెన్‌గా ఇలాగ చక్కగా వెరైటీగా ఉండేటట్టుగా ఇడ్లీ, వడ పెడితే చాలా బావుంటుంది కదా! ఇంకా వాటితో పాటుగా చట్నీ అండి. చట్నీ మాత్రం చాలా బాగా కుదిరింది. తప్పకుండా ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి. ఇంక ఇక్కడ చూడండి అత్తయ్య ఉదయాన్నే కాకులకి ఇలాగా ఏదో జొన్నలో ఏంటివో బియ్యమో వేసేసినింది. ఇంక ఇక్కడ కూర్చున్నారు చూడండి జేజీ మనవరాళ్ళు. మొన్న అత్తయ్య వాళ్ళ చెల్లెలు భర్త చనిపోయారండి. ఇంకా మా పెద్దమ్మాయి వచ్చేసినిందనమాట మా చిన్నమామయ్యని చూడ్డానికి. అయితే మా అత్తయ్య కొంచెం దిగులు పడిందండి. సో, మంచిగా బాగా ఉండే కదా మా మరిది గారు. చాలా బాగా ప్రేమగా ఉంటారండి. ఇంకా మా పెద్దమ్మాయి కూడా వెళ్ళలేదండి. వాళ్ళ నానమ్మ కొంచెం దిగులుగా ఉంది అనే ఉద్దేశంతో ఉదయాన్నే వచ్చి వాళ్ళ నానమ్మ దగ్గర కూర్చొని చాక్లెట్ ఇచ్చి ఇద్దరు చాక్లెట్‌లు తింటున్నారు చూడండి. ఇంక నేను అడుస్తూ ఉన్నాను. లోపల టిఫిన్ పెట్టినాను రండి అత్తయ్య అంటే, నువ్వు తిను పో అని చెప్తే నేను తింటూ ఉన్నాను. చూడండి ఇడ్లీ ఎంత బాగుందో. నూకగా తీస్తేనే స్మూత్‌గా ఎంత బాగా వచ్చింది కదా! చూసారు కదండీ ఇవాల్టి వీడియో. తప్పకుండా పచ్చి కొబ్బరితో చట్నీ అయితేనేమి, ఇడ్లీ అయితేనేమి, అలాగే వడ అయితేనేమి తప్పకుండా ట్రై చేయండి. ఇవి మనం రోజు చేసుకునే వంటలైనా కూడా స్పెషల్‌గా ఇలాగ తయారు చేసుకున్నామనుకో కమ్మగా తినొచ్చు. ఇవాల్టి వీడియో అందరికీ ఉపయోగపడతాదనే ఉద్దేశంతోనే షేర్ చేశాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.